నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆణిముత్యంకి మారుపేరు సాగర సంగమం అంటే అందులో తప్పు లేదు. మరి ఆ సాగర సంగమం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి జనక్ పాయల బాజాలాగా గల్లుగల్లుమంటూ వచ్చావు? అంటే సాగర సంగమంలో యాక్ట్ చేసే అవకాశం నాకు దక్కలేదు. అప్పుడు నేను పుట్టలేదు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. కాబట్టి ఇవాళైనా సినిమా గురించి మాట్లాడుతూ అది కూడా మీతో కాస్త గజ్జలు కట్టుకుని ఆ అనుభూతి పొందుదామని, ఆ ఫీలింగ్లో ఉందామని వేసుకున్నాను. ఓహో, అయితే ఇవాళ సాగర సంగమం గురించి ఈ కార్యక్రమం నడపబోతున్నాం, అంతే కదా? దాని గురించి డిస్కషన్. మొట్టమొదట స్టార్ ఆఫ్ సాగర సంగమం గురించి అడగాలనుకుంటున్నాను నేను. కమల్ హాసన్ గారితో మీ స్పెషల్ ర్యాపో గురించి అంటే ఎంతో చెప్పచ్చు, కానీ కొన్ని మాటల్లో చెప్పాలంటే ఏమంటారు? స్పెషల్ ర్యాపో అంటే పర్టికులర్గా అతను నన్ను వచ్చి అసలు మొదటిసారి ఒక సినిమా చేయాలి అని కోరిక కలిగినప్పుడు ఒక రిక్వెస్ట్ ఒకటి చేశాడు అతను. నేను సకల కళా వల్లభం లాంటి సినిమాలు, అనేకమైన సినిమాలు చేస్తూ ఉంటాను. ప్రత్యేకంగా ఒక స్పెషల్ టాలెంట్ని ఫోకస్ చేస్తూ ఏదైనా మీరు కథ సృష్టిస్తే అందులో చేయాలని ఉంది నాకు, అట్లాంటిది అని అడిగాడు. మీరంటే ఆయనకి అత్యంత ప్రేమని, అభిమానం అని వింటూ ఉంటాం. అందుకనే అడిగాడేమో బహుశా. అంత అలాంటి ఆప్యాయంగా మనం అంత చనువిస్తాం కాబట్టి అతనుకున్న కోరిక తీర్చుకోవాలనే అడుగుంటాడు. అది ఈజ్ క్వైట్ ఎవిడెంట్. అప్పుడు నేను ఆలోచించినప్పుడు అతను బిగినింగ్ ఆఫ్ ది కెరియరే అసలు అతను ఒక డాన్స్ అసిస్టెంట్గా కెరియర్ స్టార్ట్ చేశాడు. అంటే చిన్న చిన్న వేషాలు, మామూలు చిన్న పిల్లాడిలాగా, బాయ్ స్టార్ లాగా వేసిన తర్వాత అడల్ట్ అయిన తర్వాత హీ వాజ్ అన్ అసిస్టెంట్ టు ఏ డాన్స్ డైరెక్టర్. సో నాకు అది తెలిసింది సంగతి. సో వై కెనాట్ ఐ మేక్ హిమ్ ఏ డాన్సర్ క్యారెక్టర్గా ఒక సృష్టించి, మరి ఇప్పుడు సాగర సంగమంలో మనం చూస్తున్న పాత్ర, దానికంటూ ఒక పాత్రకి ఒక ధ్యేయం అంటూ ఉండాలి. కాబట్టి ఆ ధ్యేయం ఏమిటంటే, ఇప్పుడు మనం మతాలు కులాల గురించి ఎలాగైతే ఒకళ్ళ గురించి ఒకళ్ళం వ్యాఖ్యానించుకుంటూ, వ్యతిరేకిస్తూ, విభేదాలు కల్పించుకుంటూ ఉంటామో, అలాగే ఈ కళల్లో కూడా ఈ విభేదాలు బాగా కనిపించినాయి నాకు. కథక్కులో ఏముంది, ఉత్తగా టర్రస్ తిరగటమే కదా, దాంట్లో అభినయం లేదు, దీంట్లో అది ఉంది, దాంట్లో ఇది లేదు, ఇది చాలా తేలిక. భరతనాట్యం అంటే చాలా బిగించేసేసి స్టిఫ్గా ఉంటాయి పోజులు, ఒడిస్సీ అంటే ఫ్లూయిడ్గా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకని ఇవన్నీ మనసులో పెట్టుకుని అతని ధ్యేయం ఏమిటంటే, జీవితంలో అన్ని డాన్స్ ఫామ్స్ నేర్చుకుని అన్నిటినీ ఫ్యూజన్లో తీసుకొచ్చి ఇండియన్ డాన్స్ అని ఒకటి పెట్టాలని అతనికి, భారతీయ నృత్యము దాని పేరు. అందుకని అన్నీ నేర్చుకోవటానికి అతను మొదటి నుంచి ప్రయత్నం చేస్తాడు. భూమిలో తెలుస్తుంది మనకి, అప్పంటప్పం అని, అదేదని ఇదని ఇదని అదని వాడు అంటూ ఉంటాడు. మన శరత్ బాబు కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ అది ఇదని నేర్చుకోవడానికి. అందుకని మనకి ఇక్కడ ఇప్పుడు చేరటానికే అన్నీ నేర్చుకున్న తర్వాత కథక్ మిగిలిపోయింది. కాబట్టి కథక్ టీచర్ దగ్గర అమ్మాయికి ఇది ఆ భాషలోనే చెప్తాడు, డాన్స్ భాషలోనే. నా దగ్గర డబ్బు లేదు, గురువు గారికి సేవ చేసి నేను అది తీర్చుకుంటాను, అది నేర్చుకోవాలని ఉంది నాకు. అది ఏమిట్రా మాట్లాడుతున్నావు, ఏమిటి ఆ భోగ భాష అంటే, ఆ అమ్మాయికి అర్థమైంది, నీకు అర్థం కాలేదు అంటాడు. డ్యాన్స్ మీద ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, అంటే ఒక లైన్ ఉంది ఆయన దగ్గర. సో మెల్లిగా ఆ టాపిక్ రావడం, అది మనం చేద్దామండి, మనం మ్యూజిక్ చేసాం కదా ఇంతకుముందు, ఇప్పుడు డ్యాన్స్ మీద చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ నాన్నగారికి ఆయన విష్ ఎక్స్ప్రెస్ చేశారు విశ్వనాథ్ గారికి. తప్పకుండా అండి చేద్దామంది, కానీ దీనికి కమల్ హాసన్ లాంటి ఆర్టిస్ట్ ఉంటే కరెక్ట్ న్యాయం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ కంటే. అలాగే అండి మీ డైరెక్షన్ అంటే ఆయన ఎందుకు చేయరు కమల్ హాసన్ గారు అని చెప్పి మొత్తానికి కమల్ హాసన్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఆయన యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ముసలి వేషం వేయడం ఆయన కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాడు ముందు కమల్ హాసన్ గారు. తర్వాత మెల్లిమెల్లిగా సబ్జెక్టు ఒక ఇది తెలిసి కన్విన్స్ అయ్యాడు కమల్ హాసన్ గారు. అలాగా స్టార్ట్ అయిన సినిమా సాగర సంగమం. తర్వాత సీన్లో జయప్రద గారు ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇస్తారో, యామిని కృష్ణమూర్తి గారు, గీతా నాయర్ గారు, వీళ్ళ పేర్లంతా తర్వాత ఇండియన్ క్లాసికల్ డాన్స్ బై బాలకృష్ణ అని వస్తుంది. అంటే క్లాసికల్ డాన్స్ అంటే ఇక్కడ బలాందని మనం చెప్పాలి, కూచిపూడి అని కానీ, ఏదైనా మిగతావని మోహిని ఆట్టం అని, కథక్ అని, తర్వాత ఒడిస్సీ అని అన్ని పేర్లు ఉంటాయి. ఇతని దాంట్లో మాత్రం అది ఉండదు. మేజర్గా ఏంటంటే
అసలు అలాంటి ఫెస్టివల్కి వెళ్ళటం అనేదే మహాదృష్టం. అవును. ఏది ఒక ప్రేక్షకుడిగా చూడటానికి, దాంట్లో పాల్గొనటం అనేది అంతకంటే ఇంకా మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసిన సుకృతం అని భావించేటంతటి హైప్ క్రియేట్ చేసాం బిగినింగ్లోనే. అవును అవును. దేనికైనా ఉండాలండి అంటాడు. అంతే. అది లేదు నాకు, మా ఒకసారి ఇన్విటేషన్ వచ్చి డబ్బు లేదు వెళ్ళలేకపోయాను, మరి ఇప్పుడు వస్తే వెళ్తారా అంటాం, అది చూపించటం, అది జరుగుతుంది. అదనమాట. సో ఆ క్యారెక్టర్ని మనం అల్లుకుంటూ కథ అల్లుకున్నప్పుడు అది సాగర సంగమం కథగా తయారైంది. సో ఐ ఫుల్ఫిల్డ్ హిజ్ విష్ దట్ రొటీన్ సినిమా కాకుండా ఒక వన్ ఆఫ్ హిజ్ బెస్ట్ 10 ఫిలిమ్స్ ఏమిటంటే ఎప్పుడు సాగర సంగమం గురించే చెప్తాడు కూడా. మాధవిగా వేసిన జయప్రద గారి గురించి, యాక్చువల్లీ షీ హర్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ డాన్సర్. వాళ్ళిద్దరిది మధ్యలో ఒక డాన్స్ బిట్ పెట్టారు. మౌలమేనో ఎలాగూ ఉంది, కానీ ఒక స్పెషల్ డాన్స్ డ్యూయట్ అంటూ ఎందుకు మీరు అనుకోలేదు ప్రత్యేకంగా? ఉందిగా దాంట్లో, తను మధ్యలో వచ్చేసి సిగ్గుపడిపోతుంది తను కూడా చేస్తుంటే, అక్కడ తను కూడా చేయటం మొదలు పెడుతుంది. కానీ కానీ అంటాడు వీడు, తను సిగ్గుపడిపోతుంది తను చేశాను, అట్లా వదిలేసి తర్వాత అసలు ఒక డాన్సే ఉంది కదా యాక్చువల్గా. జనం అంతా ఉన్నట్టు అందరూ చేపట్లు లాగినట్టు వాళ్ళని తోసేసినట్టు. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి మాట్లాడుతూ దానికి ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా చేశారా, ప్రాక్టీస్? నిజంగా జనాన్ని పెట్టుకుని అలా ఫీలింగ్ రావడానికి ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఊరికే అనుకుని చేయటమే, అనుకుని చేసి అది మనకి కాన్సెప్ట్ కరెక్ట్ క్లియర్గా ఉంది కాబట్టి ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ టు దెమ్ అండ్ దే కుడ్ గ్రాస్ప్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ దే హ్యావ్ డన్ ఇట్ ఆన్ ద స్పాట్ లైవ్. మనుషులు తోసేసినట్టు, పడిపోతున్నట్టు, వెనకాల అవుతున్నట్టు, వీడు మళ్ళీ వాళ్ళని తోసేసినట్టు. యాక్చువల్గా వాళ్ళు ఇమాజిన్ చేసింది ఆ క్లాప్స్ కూడా చుట్టూ ఉన్న పూలనే చూపించాం, ఆ ప్రకృతే చప్పట్లు కొట్టినట్టుగా. వాళ్ళు డాన్స్ చూసి ప్రకృతి పలికించిపోయింది, ఆ ప్రకృతి అది అభినందించింది అని చెప్పడానికి కోసం అలా చేసింది. ఇందాక శంకరాభరణం గురించి మనం ఇదివరకు ఎపిసోడ్లో డిస్కస్ చేసినప్పుడు ఫెయిల్డ్ హీరో గురించి మాట్లాడుకున్నాము. దాదాపు ప్యారలల్ లైన్గానే ఈ స్టోరీ లైన్ కూడా అంత టాలెంట్ పెట్టుకుని అవకాశాలు లేక, సరైన సౌకర్యాలు లేక నిస్సాయితుడైపోతాడు ఎవరు, మన బాలకృష్ణ. మరి డ్రింకింగ్ యాంగిల్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు ఎంతో అనుకున్న మీరు దూరం అయిపోయారు, తల్లే సర్వస్వం అనుకున్న తల్లి దూరం అయిపోయింది, అప్పుడు దీనికి దగ్గరయ్యాడు, బానిసయ్యాడు. బట్ 364 రోజులు తాగినా ఒక్కరోజు మాత్రం మహానిష్టతో ఉంటాడు, అది మీ ఇద్దరిని కలిపిన రోజు. అది సాధారణంగా మనకేమిటంటే ఈజియెస్ట్ వే టు గెట్ ఓవర్ యువర్ ఫ్రస్ట్రేషన్ అవర్ డిప్రెషన్, యూ రిసార్ట్ టు డ్రింక్. దట్ గివ్స్ యూ సమ్ సార్ట్ ఆఫ్ అదే తాత్కాలికంగా ఒక సొలేస్ ఇస్తుంది. ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ ది ప్రజెంట్. ఇప్పుడున్న స్థితిని నువ్వు మర్చిపోయి ఇంకో స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఇది సోపానం. ఈజియెస్ట్ మెథడ్ ఈజ్ టు డ్రింక్. సాధారణంగా 90% ఆఫ్ ది పీపుల్ దీనికి బానిస అవడానికి ఒక కారణం కావచ్చు. హ్యాబిచువల్గా అయ్యేది అది వేరు, అది సాయంకాలం గంట కొడితే తప్ప మిగతా పనులు ఏమీ జరగకుండా మన కాఫీ తాగినట్టు. సో మానసికంగా బాధపడుతున్న ఆర్టిస్ట్ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడానికి ఫాలో అవుతాడంటే దట్స్ నాట్ రూల్ అని కాదు, అది సింబాలిక్గా మీరు ఏమన్నా అది అంతే సింబాలిక్గా అని కాదు. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జనరల్. 180 మందికి అది 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 ఒక కారణం అవుతుంది. హ్యాబిచువల్గా ఒక డ్రింక్ తీసుకోవటం అనేది వేరు. భోజనం ముందర తీసుకుంటామని కొంతమంది, దానికి అప్పిపుచ్చటానికి హెల్త్ రీజన్స్గా మేము ఓన్లీ వైన్ తీసుకుంటామని చెప్పేవాళ్ళు కొంతమంది. అలా ఉన్నా కూడా ఇట్ ఇస్ ఎ హ్యాబిచువల్, యూ విల్ బికమ్ ఎన్ ఎడిక్ట్ అనమాట. పాన్ పరాగు వాటిలాగా డ్రింక్ కూడా అలాంటిది. సో అలా బానిస అయిపోయాడు, లివర్ పాడైపోయి ఇంకా అదే అక్కడి నుంచి మన కథలో అక్కడక్కడ ఆ సన్నివేశాలన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకు ఇలా అయ్యాడని కూడా అడుగుతుంది తను. ఎందుకు ఇలా అయిపోయాడు అతను అంటే, ఇలా తనకి అన్నీ సర్వస్వం అనుకుని తల్లి చనిపోయింది, లేదు మీ మీద కొంత ఆధారపడ్డాడు, మీరు దూరం అయిపోయారు, అప్పుడు దానికి దగ్గర అయ్యాడు, బానిస అయిపోయాడు. దగ్గర అవటమే కాదు, దానికి బానిస అయిపోయి అంటే నేను చూడాలని నాకు ఒకసారి నేను చూడాలని. సో మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తామంటే, అతను ఆ స్థితిలోనే చూడబోతోంది అమ్మాయిని ఆడియన్స్ ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. బాగా తాగి అక్కడ పడిపోయి ఏ పేమెంట్ మీద పడిపోయి ఉంటాడని.
ఏమి వితౌట్ ఎనీ ఇండికేషన్ రియాక్షన్ లేకుండా శరత్ బాబు క్యారెక్టర్ కూడా అలాగే అంటాడు. ఎక్కడ తీసుకెడతాడు? గుళ్ళోకి తీసుకెడతాడు. నిజంగా తాగుబోతే కనుకైతే గుడికి కాదుగా తీసుకెళ్లాల్సింది, ఏ బార్కో తీసుకెళ్ళాలి, ఏ పేమెంట్ మీదకో తీసుకెళ్ళాలి, వాడు ఫ్రీక్వెంట్గా వెళ్ళే చోటుకైనా తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమో ఆశ్చర్యపోతుంది, ఇదేమిటి అందరూ ఎలా చెప్పుకుంటున్నారు, వీడు కన్ఫర్మ్ చేశాడు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఏమిటంటే మనకి ఒక డ్రామా క్రియేట్ అవ్వటం కోసం అని చెప్పి. దట్ వాస్ ది డే మళ్ళీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రీయూనైట్ అయ్యి వాళ్ళని ట్రైన్లో ఎక్కించిన రోజు అది. ఫోటో పెట్టుకుని అర్చన చేయిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ స్పాజం లాగా వచ్చేస్తుంది. స్పాజం లాగా వచ్చేసినప్పుడు మందు ఇవ్వటం, తన ముందరికి వెళ్ళబోతుంది, వెళ్ళనివాడు శరత్ బాబు చూడు దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, అవి కారణం చెప్తాడనమాట. ఎంత ఉన్నా కూడా వాడు ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా నువ్వు ఇంకా నువ్వు పునిస్త్రీగా ఉన్నావు, మీ ఇద్దరు కాపురం చేసుకుంటున్నారు సంతోషంగానే, ఆ ఒక్కరోజే సంతోషంతో ఉంటాడు అతను. సో నువ్వు ఇలా కనిపించి అతని ఆనందాన్ని పాడు చేయొద్దు, అట్ట కాదు, నేను ఐ వాంట్ టు రివైవ్ హిమ్, ఐ వాంట్ టు మేక్ హిమ్ ఆల్ రైట్. అందరికీ సంతోషమే ఎట్ట కనుక జరిగితే, నాకు నీ కోఆపరేషన్ కావాలంటది. బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అసలు ఆ రిలేషన్షిప్పే అది ప్రేమ, అభిమానమా, ఆరాధన. అసలు ఏంటి, అసలు ఒక వ్యక్తికి శారీరక సంబంధం మాత్రమే ప్రేమ అంటామా? భలేగా వచ్చిన వెల్ డిఫైన్డ్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. విశ్వనాథ్ గారి సినిమాలు అంటే నాకు ముందుగా గుర్తొచ్చేవి కమల్, నేను, జయప్రద గారు చేసిన సాగర సంగమం. విశ్వనాథ్ గారి సినిమాలు అంటే చాలామంది మంచి సినిమాలు తీసిన దర్శకులు ఉంటారు, చాలా కాలం గుర్తుండిపోయే మనుషులు ఉంటారు. బట్ సినిమా బ్రతికున్నంతకాలం బ్రతికుండే దర్శకులు ఎవరు అంటే విశ్వనాథ్ గారి పేరే బహుశా మొదట వస్తుందేమో. ఎప్పుడైతే మాధవి హస్బెండ్ క్యారెక్టర్ ఆయన మళ్ళీ పిక్చర్లోకి వచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు, కానీ మళ్ళీ బాలకృష్ణ లైక్ వెరీ సెన్సిబుల్ మ్యాన్, లైక్ అ మెచ్యూర్ మ్యాన్, మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించాడు, చెప్పేస్తాడు. అంటే నా మీద నమ్మకం ఉంటే మళ్ళీ మీ ఆయన్ని మీ ఇద్దరు కలిసి ఉండాలి అన్నప్పుడు, అంటే కేవలం మాధవి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఆవిడ చేసింది సాక్రిఫైజా, సరైన సాక్రిఫైస్ సరైన మామూలు ఒక హిందూ ధర్మం ప్రకారం నువ్వు ఎవరికైతే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావో వాడితోనే నువ్వు ఉండాలి, కాపురం చేయాలి. అందుకనే అతనికి చాలా దూరంగా ఉంటుంది ఎప్పుడున్నా కూడా. ఇంకా స్టిల్ షీ ఈజ్ బిలీవింగ్ దెర్ విల్ బి ఏ డే. అది తండ్రి కూడా చెప్తాడు తనకి చెప్పేటప్పుడే, ఆ మంచి రోజు రాకపోతుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉంది అమ్మాయి. అసలు అది మ్యారేజ్ అయింది తప్ప ఇది కాలేదు, సో వాళ్ళు కాపురానికి వెళ్ళలేదు అని చెప్పిన తర్వాత ఇతను తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో అంటే తండ్రి మాట కాదని లేక మిగతా వాళ్ళ మాట కాదని లేక నేను లొంగిపోయాను. ఇవాళ నా తప్పు నాకు తెలిసి వచ్చింది, నేను డాక్టర్ అంకుల్ ద్వారా విన్నాను యువర్ రిలేషన్షిప్ అండ్ అంతా కూడాను. యూ ఆర్ ది రైట్ పర్సన్ ఫర్ హర్ టు కీప్ హర్ లైఫ్ హ్యాపీ. అతని సైడ్ నుంచి అతను సాక్రిఫైస్ చేస్తాడు. హీ డజంట్ క్లెయిమ్ హర్. నా వైఫ్ ఒకసారి కట్టా కాబట్టి ఇవాళ నేను పశ్చాత్తాపడుతున్నాను, అందుకని నాకు కావాలి అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఈ అమ్మాయి అసలు మధ్యలో ఒక ఫల్క్రం లాగా ఇటు అటు తేలుతూ ఉంటుంది, ఇటువేమో వీడంటున్నాడు, అటేమో వాడంటున్నాడు. అప్పుడు ఆయన చూసిన తర్వాత నాకు ఎంత మంచి హృదయం అని అనిపిస్తోంది. మీరు ఒక్కరూ వెళ్ళటలేదు, కలిసి పెడుతున్నారు అంటాడు. ఈ కుర్రాడు అతను హస్బెండ్ లాగా వచ్చిన అతను ఫోటోది వేసుకుని వెళ్ళబోతున్నా అని చెప్పినప్పుడు లోపలి తీసుకెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడితే ఏ పువ్వు అయితే ఆ గులాబ్ పువ్వు కూడా మీకు ఆ సినిమాలో క్యారెక్టర్ కింద ప్లే చేస్తుంది. ఇట్స్ ఏ క్యారెక్టర్ లైక్ కమల్ హాసన్, శరత్ బాబు ఆర్ మోహన్ వాళ్ళలాగానే దట్స్ ఎ క్యారెక్టర్ బై ఇట్ సెల్ఫ్. నేను మీకు అభ్యంతరం లేకపోతే ఐ వాంట్ టు మ్యారీ యూ అని ఫోన్లో చెప్తాడు. ఈ అమ్మాయి దిగొచ్చిన తర్వాత ఇంటికి అప్పుడు ఆ పమిట వేసుకోబోతుంటే ఫ్లవర్ వాస్కి తగిలి ఆ పువ్వు కింద పడిపోతుంది. తీసుకుంటే లైట్గా మూలు గుచ్చుకుంటుంది కూడా, దానికి కొంచెం ఇట్లాంటిది ఊరినాయి. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్, దర్ ఈజ్ ఇంకో ఏదో కొంత హద్దులు ఉంది దాంట్లో, సింబాలిక్ అనండి మరొకటి అనండి. అప్పుడు ఆ పమిటికి అతుక్కున్నప్పుడు తెలుస్తుంది. మళ్ళీ వెంటనే బెల్ కొడతాడు. బెల్ కొడితే అక్కడే తొట్టెలో గులాబీ పువ్వు ఉంటుంది.
అది తీసుకుని ఇస్తాడు. ఇప్పుడే పెళ్లి గురించి మాట్లాడు. అవును. ఈ అమ్మాయి ఏమో ఆ సందిగ్ధలో పడింది. బికాజ్ షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్. అవును. షీ కెనాట్ ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ హిస్ ఆఫర్. అయిపోయిన తర్వాత మాటలు కూడా అట్లాగే నడుచుకొస్తున్నప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టుగానే ఉంటాయి మాటలు కూడా అవును. కొద్దిసేపటి దాకా 3-4 మాటలు. అక్కడ మామూలుగా ఒక యాక్టర్ కానీ ఒక యాక్ట్రెస్ కానీ ఇవన్నీ చెప్పి చేయించుకున్న సిచ్యుయేషన్స్. ఇప్పుడు అది ఏమవుతుందంటే షీఈస్ ఇన్ ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూషను, ఒక గమ్మత్తైన యాజిటేటెడ్ మూడ్లో ఉంది. అవును. అందుకని అలాంటప్పుడు మాటలు కూడా డిస్జాయింటెడ్గా వస్తాయి, రెగ్యులర్గా రావు. అలా కూర్చోండి, సోఫా ఏమిటో డ్రైనెస్, ఒక గొంతులో డ్రై. అదే సోఫా ఉందని తెలీదా? అది ఎందుకు చెప్పాలి? బికాజ్ యువర్ మైండ్ గోస్ ఆన్ సర్చింగ్ ఫర్ సంథింగ్ టు ఫిల్ అప్ ది గ్యాప్. ఆ వ్యాక్యూమ్ తెలియకూడదని ఎక్సలెంట్గా వాళ్ళిద్దరు కూడా దానికి తగ్గట్టుగానే పర్ఫామ్ చేస్తారు. అలాగే రాజ్ కపూర్ గారికి అద్భుతంగా నచ్చిన సినిమా సాగర్ సంగమం. ఆయనకి అసలు చాలా గొప్పగా నచ్చేసింది ఆ సినిమా. అది చూసి దాని తర్వాత ఆయన ఈ 100 Days ఫంక్షన్కి మార్నింగ్ 4 o'clock వరకు మార్నింగ్ 4 o'clock వరకు ఒక్కొక్క సీను దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఆయన మాకు ఇప్పటికీ తలుచుకుంటే అంత డెప్త్ ఆయన ప్రతిదీ గమనించాడంటే రాజ్ కపూర్ లాంటి ఆయన అసలు అన్ఇమాజినబుల్. అది మనం అందరం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా సాగర సంగమం గురించి మరి ఇంకెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్లో చెప్తాం. అంతవరకు